స్వచ్ఛదనం ప్రోగ్రామ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు మా నాంపల్లి డివిజన్ ఎమ్మెల్యే గారు మాజిద్ హుసేన్ గారు, మరి మా డిప్యూటీ మేయర్ గారు శ్రీలత శోభన్ రెడ్డి గారు, మరి మా కార్పొరేటర్ గారు, కమిషనర్ గారు, మా జోనల్ కమిషనర్ గారు, మరి మా యూబిడి డిపార్ట్మెంట్ అడిషనల్ కమిషనర్ గారు అండ్ అందరికీ కూడా, అందరి సిబ్బందికి అందరికీ, మరి ఇక్కడ స్టాఫ్ అందరికీ కూడా, ఈ యూనివర్సిటీ సైన్స్ స్టాఫ్ అందరికీ, మరి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒక ప్రతిష్టాత్మక ఏదైతే ప్రోగ్రాం స్వచ్ఛదనం పచ్చదనం అనే ఈ ప్రోగ్రాం ఏదైతే 5 రోజులుగా చేస్తూ వస్తున్నాం మీ అందరికీ తెలుసు. దాని లోపల భాగంగా ఎన్నో ప్రోగ్రామ్స్, అంటే ఈ 5 రోజులు కూడా మేము ఒక స్వచ్ఛదనం మరియు పచ్చదనం రెండు కూడా కలుపుకుంటూ ఈ 5 రోజులు కూడా చేస్తున్నాం. ఈ ఫస్ట్ 4-5 డేస్ కూడా మీరు చూసినట్టయితే ఎక్కడ గార్బేజ్ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్స్లలో కానివ్వండి, రెసిడెన్షియల్ ఏరియాస్లో కానివ్వండి, ఇవన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అదే కాకుండా ఎక్కడెక్కడైతే మేము గార్బేజ్ చూడడం, జీబీపీ పాయింట్స్ కానివ్వండి, గార్బేజ్ వలరబుల్ పాయింట్స్ అంటే అదే ఆ పాయింట్స్ అండ్ మరి సిఎండి వేస్ట్ అంతా కూడా మనము ఒక ప్లాంటేషన్ చేయాలి అని ఒక మంచి ఉద్దేశంతో అన్ని స్కూల్స్ లోపల స్కూల్స్ వారిగా మరి కాలనీ అందరినీ కలుపుకుంటూ అందరినీ ఎవ్రీ డే కూడా మేము ప్లాంటేషన్ జరుపుతూనే ఉన్నాం. ఇప్పటి వరకు మేము ఆల్మోస్ట్ 13 lakhs అవుట్ ఆఫ్ 50 lakhs ఈ ఇయర్ మేము ఏదైతే ప్లాంటేషన్ చేయాలనుకున్నామో దాంట్లో ఆల్మోస్ట్ 13 lakh ప్లాంటేషన్ కంప్లీట్ అయ్యింది. అబౌట్ 7 lakhs ప్లాంటేషన్ అయ్యింది అండ్ 5 lakhs డిస్ట్రిబ్యూషన్ కూడా. అపార్ట్ ఫ్రమ్ ప్లాంటేషన్ మేము డిస్ట్రిబ్యూషన్ కూడా అందరికీ హౌస్ హోల్డర్స్కి అందరికి కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ ప్లాంటేషన్ ఎట్లా అంటే ఇక్కడ ఎక్కడైతే మీరు చూస్తున్నారో, ఎక్కడైతే మన దగ్గర స్పేసెస్ ఉన్నాయో పెద్ద చెట్లు, ఫ్రూట్ చెట్లు అట్లాంటివి అవుతున్నాయి. ఏదైతే హౌస్ హోల్డ్కి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో ఆ డిస్ట్రిబ్యూషన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ ఎవరు ఎట్లా అంటే ఏం టైప్ ఆఫ్ ప్లాంట్స్ వాళ్ళు అడుగుతున్నారో అట్లాంటివి మేము ఇవ్వగలుగుతున్నాం. సో మేము ప్రతి ఒక్కరిని కోరేది, అంటే ప్రతి ఒక్క సిటిజన్ని కోరేది ఏంటంటే ఈ స్వచ్ఛదనం పచ్చదనం ఒక 5 రోజుల ప్రోగ్రాం మాత్రమే కాదు, ఇది మనం కంటిన్యూ చేస్తూ ఉండాలా, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను నేను మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇవాళ మనము వీ హ్యావ్ టు కీప్ ద సిటీ క్లీన్ అండ్ గ్రీన్ అని ఒక నినాదంతో పోతున్నాం. కాబట్టి ఇది జిహెచ్ఎంసీ బాధ్యత ఒక్కటే కాదు, అందరి బాధ్యత.